హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. పేకమేడలు అనే నవల 6వ భాగాన్ని వినేద్దామండి. దానికంటే ముందు నా నావెల్స్ చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక కథలోకి వెళ్దామండి. సరేలే, నేను తెస్తుంటాను కానీ నువ్వు కొంచెం రహస్యంగా ఉంచు, బావ కళ్ళపడనివ్వకు అంతే. బాను బాధగా నవ్వింది. ఇంత దొంగ బ్రతుకు అన్నట్టు డాక్టర్గిరి చెలాయించడం అంటాడేమిటి అన్నాను గుర్తుకు వచ్చి. ఆ మనిషి ఎత్తి పొడుపుల కన్నీటికి నేనేం అర్థాలు చెప్పాలి? ఒకసారి ఏదో మామూలుగా ఉన్నప్పుడు నోరు జారి అన్నాను, కర్మ, నేను కాలేజీలో చేరుంటే ఈసరికి డాక్టర్ అయ్యేదాన్ని అని. అదే మాటి మాటికి దెప్పడం, సరదాగా అనుకునే మాటలని ఎత్తి పొడిస్తే మనసు విప్పి మాట్లాడగలమా? నేనేం మాట్లాడలేదు. కాసేపటికి బాను లేచి పళ్ళెం తీసింది. బాను చటుక్కున జ్ఞాపకం వచ్చినట్టు, నీకు చెప్పనా, బామ్మగారి కూతురు చనిపోయింది అంది. చచ్చిపోయిందా అన్నాను ఆశ్చర్యపడి. అవును, బామ్మగారి మొహం నేను చూడలేకపోయాను. ఆవిడకు ఆ ఆధారం కూడా పోయింది. 10 రోజులైంది. ఏం జబ్బు చేసింది? జబ్బు లేదు, ఏమీ లేదు. ఆవిడకి నెలలు నిండుతూ ఉంటే కడుపులో నొప్పి వస్తుందట. అలాగే 3 పిల్లల్ని కన్నది. ఆవిడకి గర్భం వస్తే చాలా ప్రమాదం అవుతుందని డాక్టర్ ఖచ్చితంగా చెప్పాడట. అయినా ఆ మహానుభావుడు ఆపరేషన్ చేయించుకోలేదు. పోయేవి తన ప్రాణాలు కావుగా. ఆవిడకు మళ్ళీ కడుపొచ్చింది, చావు వచ్చింది. పోనిద్దు, అతనికి ఎంచక్క కొత్త పెళ్ళాం వస్తుంది. బొత్తిగా అంత ఇదిగా మాట్లాడకు బాను, అంత నిర్లక్ష్యం చేసి ఉంటాడు. ఇంతలో ఇలా జరుగుతుందని, అదే అతని ప్రాణాలకు ముప్పు జరుగుతుందంటే ఆ నిర్లక్ష్యం చేస్తాడా? అటువంటి మూర్ఖుడు చేస్తాడు కూడాను. చాలామంది చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటారు. ఈ సమర్థన నేను ఒప్పను. అతనికి భార్య చచ్చిపోతుందేమోనన్న భయం లేదు. ఏమాత్రం జంకు ఉన్నా అంత నిర్లక్ష్యంగా ఉండలేడు. ఆవిడ్ని ఏదో విధంగా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడుగా. ఆలోచిస్తే అది నిజమే అనిపించింది. తనను నమ్మి తన వాళ్ళందరినీ విడిచివచ్చి సర్వస్వం అర్పించుకునే భార్య ప్రాణాలను అతి తేలిగ్గా చూడగలిగే మగవాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. భర్తను విషం పెట్టి చంపిన భార్యలు ఉన్నారు. ఒక కథలో కాబోలు భర్త పేర వేలాది రూపాయలకు ఇన్సూరెన్స్ చేసి తర్వాత అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఇటువంటి కేసులు చాలా అరుదనుకో. అయినా మనం నిర్ణయించలేం బాను. చెడ్డతనం అనేది ఒక జాతికే పరిమితం కాదుగా. వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేశారా లేదా అనేది కాదు ప్రశ్న. భర్తని నిర్లక్ష్యం చేసిన భార్యకి లోకంలో ఎంత సత్కారం లభిస్తుందో తెలుసా? అదే తప్పు చేసిన మగవాడికి ఆ శిక్ష లేదే, దైవేచ్ఛ, లేకపోతే దాని కర్మ అంతే. వాడు 10 మందిలో మహారాజులా తిరుగుతాడు. అపరాధి ఎవరు కానీ ఒకే శిక్ష అనుభవిస్తే అది న్యాయం అవుతుంది. అబ్బా, నీతో మాట్లాడుతూ కూర్చోవడానికి చాలా ఓపిక ఉండాలి. నేను ఒకటి చెప్తాను విను. నువ్వు లోకాన్ని తీర్చిదిద్దలేవు, నీ సంసారాన్నే నువ్వు దిద్దుకోలేవు. తామరాకు మీద మిలమిలలాడే నీటి బొట్టు మనకు పాఠం చెప్తుంది. దేన్ని మనం పట్టించుకోకూడదు. అలా ఆలోచిస్తూ కూర్చుంటే సుఖం ఉండదు. అన్ని సమస్యలే, అన్ని ప్రశ్నలే. దానివల్ల మనం చేయగలిగింది ఏమీ లేదు. మధ్య మన బుర్రలు ఎందుకు పగలగొట్టుకోవాలి? లోకం ఎలా పోతుందో పోని, దానితో పాటే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అంతేగాని మనం వెనక లోకం రాదు. భాను నవ్వింది. ఎప్పుడండి మీరు ఇంత గొప్ప వేదాంతులయ్యారు? ఆహా, ఇప్పుడిప్పుడేనండి. మీరు మా శిష్యురాలుగా చేరతారేమిటి అన్నాను నేను నవ్వుతూ. అవశ్యం, అంతకన్నానా? ఈ ఆలోచనలేవి రాకుండా ఈ బుర్ర మార్చిపెట్టండి. శివోహం. ఏవి? ఓ డజన్ అరటి పండ్లు, హారతి కర్పూరం, టెంకాయలు. తర్వాత 4-5 వారాలకు ఏమీ జరిగినట్టు లేదు. చిన్న చిన్న విషయాలు ఉన్నా అవి అనుభవించటానికే కానీ ఎత్తి చెప్పుకోవడం సిగ్గుచేటు. భాను అభిమానం కొన్నిటిని మరుగుపరుస్తుంది కదా. నేను అప్పుడప్పుడు బావ వైఖరి గమనిస్తూనే ఉన్నాను. అతను నా విషయంలో కొంత ముభావంగా ఉంటున్నాడు. ఎక్కువగా మాట్లాడడం లేదు. మొత్తానికి కాలం ప్రశాంతంగా సాగిపోతున్నట్లుంది. ఈ ప్రశాంతత ప్రళయానికి కాదు గదా అనిపించింది. భాను పెన్ను పాలి విరిగిందట. కొత్తది వేయించమని ఇచ్చింది ఒకసారి. వారం రోజులు బద్దకించినా మంచి పాలి వేయించాను. భానుకి ఖర్జూరం చాలా ఇష్టం. 2 వీషల ఖర్జూరం, ఓ 100 చామంతులు. సరే, అల్లుడికి బిస్కెట్ల కట్నం ఉండనే ఉంది.
అన్నీ కొత్త సంచిలో సర్ది బయలుదేరాను హుషారుగా, కొత్తగా కొన్న సైకిల్ మీద. వీధి తలుపులు దగ్గరకేసి ఉన్నాయి. నాకెందుకో గుండెలు కొట్టుకున్నాయి. బావగారి గొంతు తారాస్థాయిలో వినిపిస్తుంది. ఏవో కేకలేస్తున్నాడు. అయినా నీకు ఈ మధ్య గర్వం ఎక్కువైందిలే. నాకు తెలుసు, నీ మిడిసిపాటు నువ్వు, నీకు ఇల్లు సంసారం మొగుడు మొద్దులు ఏం కావాలి. సైకిల్ స్టాండ్ వేసి వీధి అరుగు మీద నిలబడ్డాను. నీ అవసరాలు తీర్చేవాళ్ళు, నీకు కావలసినవన్నీ సప్లై చేసేవాళ్ళు వేరే ఉంటే మొగుడనే విధవని ఖాతరు చేయమని ఎక్కడ ఉంది ముండా. తుల్లిపడ్డాను. ఎంత మోటుగా తిడుతున్నాడు. అది పూర్తిగా నా మీద కోపం. ఇక నేను రాకుండా ఉండనా? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ తిరగమని, నీ డాక్టర్ గొప్పలు వెలగబెట్టొద్దని ఎన్నిసార్లు నీకు చెప్పింది. ఎప్పుడు నీకు తెలిసేది? నీ కళ్ళేం కల్పించకుండా పోయాయా? బద్ధకం బలిసిపోతున్నదా? నీకు సంసారికి ఉండవలసిన లక్షణాలు ఏమిటున్నాయని? నిన్ను చేసుకుని నేనేం సుఖపడుతున్నాను? నీకు అసలు పెళ్ళెందుకు చేశాడో నీ బాబుకే తెలియాలి. కోపంతో కింది పెదవి పళ్ళ కింద నలిగిపోతుంది. ఈనాడు ఒక హీనుడు కూడా పెళ్ళాన్ని తిట్టుకొని తిట్లు తిడుతున్నాడు. నీకు సరైన ఈడుకి పెళ్లి చేస్తే 4 పిల్లల్ని కనేదానివి. గాడిదలా పెంచి నాకు అంటగట్టారు. నేను గుడ్డి వెదవని కాకపోతే నిన్నెలా కట్టుకుంటాను? నా కర్మ కాలింది అంతే. ఆడముండవని ఆలోచిస్తున్నా కొద్దీ నెత్తినెక్కుతున్నావు. 4 తన్ని వీధిలోకి ఈడ్చేస్తే నీ బాబే అడ్డు వస్తాడు, నీ అన్నే అడ్డు వస్తాడు. బద్మాష్. నా శరీరం కంపిస్తుంది. పిడికెళ్ళు బిగుసుకుంటున్నాయి. పళ్ళు పటపటా నలిగిపోతున్నాయి. రౌడీ రాస్కెల్. ఆ తన్నులేవో ఇప్పుడు నీకు తినిపిస్తే నీ బాబేవుడు అడ్డు వస్తాడు, నేను చూస్తాను. రైలు పొగలా ఊపిరి వస్తుంది. కాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఒక్క నిమిషంలో ఆగు గర్జించింది హృదయం. ఆవేశపడకు హెచ్చరించింది తిరిగి. అవును, నిట్టూర్చాను. తొందరపడి అతనితో ఘర్షణ పడితే ప్రయోజనం లేదు. నా కోపతాపాలకు ఇది సమయం కాదు. భానుని ఇప్పట్లో బయటకు తీసుకెళ్ళి ఏమీ చేయలేను. ఈ చెర దానికి తప్పదు. నన్ను నేను నిగ్రహించుకున్నాను. ఒక్క క్షణం నించున్నాను. వెళ్ళిపోదామనిపించింది. కానీ భాను ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఓదార్చి వెళ్తే. తలుపులు తెరుచుకున్నాయి. భుజం మీద బట్టమూటతో చాకలి కాబోలు బయటికి వచ్చాడు. నిర్ఘాంతపోయాను. వాడు నాకేసి చూసి తలదించుకొని వెళ్ళిపోయాడు. ఒక చాకలివాడి ఎదుట సభ్యలోకంలోనికి ఒక వ్యక్తి భార్యని హీనంగా, నీచంగా, ఊహించలేని విధంగా తిట్టగలడనే విషయాన్ని నేను చూసి ఉండకపోతే ఎంత మాత్రమూ నమ్మను. ఆడది ఎంత అభిమానవతి కానీ నోరెత్తి జవాబు చెప్పకుండా సహించవలసి వచ్చింది. ఏమిటి దౌర్భాగ్యం! ఆ క్షణంలో ఒక్క విషయానికి బాధపడ్డాను. భగవంతుణ్ణి తిట్టాను. నేను భాను ఒకే తల్లి కడుపున పుట్టనందుకు, భానుకి అన్నయ్యలే లేనందుకు. నేనే భాను సొంత అన్నయ్యనైతే ఇప్పటి నా హోదా వేరు, నా శక్తి వేరు, నా హక్కు వేరు. వాడి మాట మాటకు లెంపలు పగలగొట్టి ఒళ్ళు హూనం చేసి చెల్లిని తీసుకెళ్లి అమ్మకు అప్పగించేవాణ్ణి. అది ఆ నరకంలో ఎన్నో దౌర్జన్యాలు అనుభవిస్తుందో ఏ కరువు పెట్టేవాణ్ణి. కానీ నేను భాను అన్నయ్యను కాదు. ఏ విధంగానూ భానుని నేను అడ్డుకోలేను. నేను దూరంగానే ఉండాలి. మళ్ళా వెనక్కి వెళ్ళిపోవాలనిపించింది. కానీ నెమ్మదిగా లోపల అడుగుపెట్టాను. బావా. ఛీ, బావాని పిలవడానికి నా మనసు అంగీకరించటం లేదు. అతను అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు. గిరుక్కున వెనక్కి తిరిగి నన్ను చూస్తూనే చలించినట్టయి తమాయించుకున్నాడు. వచ్చారా? మీ చెల్లెలు చాలా తెలివైంది కాబోలు. ఏం నిర్వాకం చేసిందో చూసారా? నాకు కోపం ముంచుకు వచ్చింది. ఇంటికి వచ్చి రాగానే నా చెల్లెల మీద నాకు ఫిర్యాదు చేస్తాడా? చాలా క్లుప్తంగా అన్నాను. ఏం చేసింది? చాలా చాలా ఘనకార్యం చేసిందిలేండి. అది మీరు విని మెచ్చుకోవడం ఒక్కటే తరువాయి. అతని ధోరణికి నాకు అసహ్యం వేసింది. దీనికి కళ్ళు పోతే ఆ చాకలి వెదవకి పోయాయా? గుడ్డి వెదవలు. నిన్న సాయంత్రమేనండి పార్టీకి వేసుకున్నాను సరికొత్త ప్యాంటు. రాగానే విప్పి స్టాండ్ మీద పడేశా. మధ్యాహ్నం నిద్రలేచి చూసేసరికి మాసిన బట్టలతో పాటు అది మూట కట్టేస్తున్నాడు వాడు. ఎదురుగా నిలబడి చోద్యం చూస్తున్నది ఈవిడ. మల్లెపువ్వుల తెల్లగా మడత నలగని ప్యాంటు కళ్ళకి కనిపించలేదు. నేను విస్తుపోయాను. ఏమిటి మనిషి, ఇంత చిన్న విషయానికి? ఏం రావు గారు మాట్లాడరు? ఎందుకు మాట్లాడను? అసలు మీరు ఆ తెల్లటి ప్యాంటు హ్యాంగర్కి తగిలించక స్టాండ్ మీద ఎందుకు వేశారు? ఓహో, లా మాట్లాడి మరీ చెల్లెల్ని గెలిపించాలనుకుంటున్నారేమిటి?
అలా మాత్రం ఎన్నడూ ప్రయత్నించకండి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అది తన ఇష్టం వచ్చినట్టు చేస్తుందా? బావగారు, మీరు ప్రతి విషయానికి అపార్థాలు తీయకండి. ఇందులో ఇష్టం వచ్చినట్టు చేసింది ఏముంది? సాధారణంగా మీ ఇంట్లో మాసిన బట్టలు స్టాండ్ మీదే ఉంటాయి. అక్కడే ప్యాంటు ఉంటే అన్నీ కలిపి వేసేసి ఉంటుంది. ఏమాత్రం శ్రద్ధగా చూసినా అది చూసింది కాదని తెలియనే తెలియదు. అవును, దానికి శ్రద్ధ పట్టవలసిన అవసరం ఏముంది? అవసరం ఎందుకు లేదు? లేక కాదు, పొరపాటు జరిగింది. ఒక వారం రోజుల్లో తిరిగి స్త్రీలో వస్తుంది. ఓ బేడ ఎక్కువ అవుతుంది, అంతేనా? ఇంత చిన్న విషయానికి చాకలి వాడి ఎడుతా అంత మోటుగా నీచంగా తిడతారా? అది ఎవరికి చిన్నతనమో గ్రహించారా? అతను కొంచెం అదిరాడు. ఆ తిట్లన్నీ నేను విన్నానని కాబోలు. నేను మళ్ళా అన్నాను, తెల్లటి బట్ట పొరపాటున చాకలికి వేయటం అనేది క్షమించలేని నేరమంటారా? అతను మొహం చిట్లించాడు. పొరపాట్లు క్షమాపణలు అంటే నాకు అసహ్యం. ఇంత చిన్న పని సక్రమంగా చేయలేకపోయినందుకు సిగ్గుపడాలి. కావచ్చు, కానీ మందలించడంలో కూడా అందం ఉంది. ఓహో, మీరు తిడితే సున్నితంగా, నైస్గా, ఆనందంగా ఉంటుంది కాబోలు. తిట్లు ఎప్పుడూ ఆనందాన్ని కలిగించవు, కానీ ఎదుటివారి అభిమానం దెబ్బతినేంత తీవ్రంగా మాత్రం ఉండకూడదు బావగారు. మీరు నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటే భాను ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించారా? అవసరం లేదు. మీరంతటి అభిమాన ధనులైనప్పుడు మీ చెల్లాయికి పెళ్లి పెడాకులు లేకుండా అట్టే పెట్టుకోవాల్సింది. అంటే మీ ఉద్దేశం పెళ్లి చేసుకున్న ఆడది వ్యక్తిత్వం నిలుపుకోలేదనా? అతను ఫకాలించి నవ్వడం ప్రారంభించాడు. నేను తెల్లబోయాను. వ్యక్తిత్వం, కడుపు కూటికి ఒకడి మీద ఆధారపడి బ్రతికి ఆడదానికి వ్యక్తిత్వం. ఏం గొప్పగా మాట్లాడుతున్నారండి. ఆకలి వేస్తే అన్నం సంపాదించుకోలేని ఆడదానికి వ్యక్తిత్వం, స్వతంత్రం, ఆశయాలు, ఆదర్శాలు. నేను మ్రాన్పడిపోయాను. అతను చెప్పుకుపోతున్నాడు. ఆడదాన్ని పోషించవలసింది మగవాడు, ఆడదాన్ని రక్షించవలసింది మగవాడు, ఆడదాన్ని పాలించవలసింది కూడా మగవాడే. ఈ పనులన్నీ మగవాడి పట్ల ఆడది చేయగలదేమో చెప్పండి? ప్రకృతే ఆడదాన్ని అణిచిపెట్టింది. ఇక ఎవరిచ్చే స్వతంత్రం ఏమిటయ్యా? ఈ ఆడవాళ్ళ స్వతంత్రాలు, వ్యక్తిత్వాలు, అభ్యుదయాలు అన్నీ ఉపన్యాసాలు ఇచ్చేందుకే సరిపోతాయి, కానీ ఆచరణలో పెట్టాలంటే ఎవడికి సాధ్యం? మగవాడికి ప్రాముఖ్యం లేనప్పుడు ఇక ఆడ మగ భేదం ఎక్కడ? సరే, మీరేమాత్రం పెళ్ళాన్ని మందలించకుండా వ్యక్తిత్వాలు నిలబెడతారో నేను చూడకపోతానా? ఆశ్చర్యంతో నేను అలాగే నిలబడ్డాను. అతనేమిటో పూర్తిగా అర్థమయ్యాడు. భాను వంటి అభ్యుదయవాదానికి ఇటువంటి సనాతన పురుషుడికి జతపడింది. ఎంత విచిత్రం! భాను సున్నిత హృదయం ఈ కర్కశత్వానికి విరిగి ముక్క చెక్కలైపోతుంది. పరిష్కారం లేని దారుణం. అతనితో ఏదో వాదించాలని, ఏదో ఒప్పించాలని ఆవేశం పొంగులెత్తుతుంది. కానీ ఒక మూర్ఖుడిని మార్చగలిగేంత శక్తి నాలో లేదు. మూర్ఖుడు ఒక్కడే మూర్ఖుడు కాడు, వాడితో వాదించే వాళ్ళంతా మూర్ఖులే. అతను వెళ్ళిపోయాడు. నేను వీధి తలుపులు వేసి లోపలికి నడిచాను. వంటగది గడపలో మోకాళ్ళ మీద తల పెట్టుకుని కూర్చుంది భాను. నిశ్శబ్దంగా దగ్గర కూర్చుని తల మీద చేయి వేశాను. తల ఎత్తి చూసింది. కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. చటుక్కున మొహానికి చేతులు అడ్డం పెట్టుకుంది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎప్పటిలా ఏడవద్దని ఓదార్చలేకపోయాను. శాంతం వహించమని నీతులు చెప్పలేకపోయాను. నీ సంసారం మారుతుందని జోస్యం చదవలేకపోయాను. మౌనంగా కూర్చున్నాను. ఉన్నట్లుండి అన్నాను, నువ్వు మరీ నోరు మూసుకు ఊరుకుంటావేం? ఆ మాత్రం జవాబు చెప్పలేకపోయావా? కోపం కొద్దీ మోటు మనుషులతో సున్నితంగా ప్రవర్తించి ప్రయోజనం లేదు అన్నాను. భాను కళ్ళు తుడుచుకుంది. చాకలి వాటి ఎదుట తన్నులు కూడా తినాలంటావా? నిజమే. తన వీరత్వానికి ఒక ఆడది అడ్డుపడితే ఆ మనిషి ఎంత నైచార్యానికైనా దిగిపోతాడు. నేను మాటకు మాట జవాబు చెప్తే ఈ స్థితిలో ఎన్నడూ ఉండగలిగేదాన్ని కాదు. కానీ భాను ఇంత చిన్న చిన్న విషయాలకు ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడు అన్నాను కొంతసేపు అయ్యాక. భాను కొంతసేపు మాట్లాడలేదు. ఇది చిన్న విషయమే కానీ దానికి పూర్వరంగమంతా పొద్దుటే జరిగింది. నిన్న సాయంత్రం ఆయన పెన్ను పార్టీలో జారిపోయిందట. అది మాత్రం నేను నమ్మను. ఏ ప్రాణ స్నేహితుడో చెక్కేసి ఉంటాడు. 50 రూపాయల పెన్ను. అది పోయిందా? నిజం. నువ్వు పెళ్లిలో ప్రజెంట్ చేసిందే పోయింది. పొద్దుట ఆఫీస్కి వెళ్లే ముందు నా పెన్ను అడిగితే పాలి వేయించడానికి నీకు ఇచ్చిన సంగతి చెప్పాను. దానిని గురించి వచ్చింది తగువు. నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు.
నాకు అద్దె అన్నగారు ఒకడు దొరికాడట. వాణ్ణి చూసుకుని మురిసిపోతూ మొగుణ్ణి లెక్క చేయకుండా తిరుగుతున్నానట. ఆ పెన్ను మాట నాకెందుకు చెప్పలేదు? నేను పాలి వేయించనా? నాకన్నా నీకు వాడెక్కువ? మీరిద్దరూ కలిసి నన్ను వెర్రివాణ్ణి చేయాలని చూస్తున్నారా? నా అవసరం లేకుండా అన్ని పనులు వాడితో జరిపించుకుంటావా? వాడే నిన్ను పోషిస్తాడా? ఇది ధోరణి. చూడు, నేను పెన్ను మాట తనకు చెప్పలేదని నా మీద అభియోగం. తప్పు అని నిర్ణయిస్తే తప్పే, కానీ నేను అలా ఎందుకు చేశానో నేనే చెప్పాను. నేను ఏది అడిగినా మీరు వినిపించుకోలేదు. లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చిపెట్టమన్నాను, వినలేదు. రంగు దారాలు కొనివ్వమన్నాను, కొనలేదు. ఉత్తరం రాసుకోవడానికి కార్డు ముక్కైనా ఇంట్లో లేదంటే చెవిన పెట్టలేదు. నేను ఎప్పుడేది అడిగినా జరగలేదు. ఇక ఏ నమ్మకంతో పెన్ను సంగతి మీకు చెప్పాలంటారు? మీరు చెయ్యరని తెలిసినప్పుడు మా అన్నయ్యకి ఇస్తే తప్పేంటి? నోర్మోయ్ రాస్కెల్, ముండమోపి, స్కూల్ చదువు వెలగబెట్టి చమత్కారం గుమ్మరిస్తున్నావు. నాకు వీలుంటే చేస్తాను, లేకపోతే లేదు. నువ్వు పౌరుషం వెలగబెట్టుకుంటావా? నీకు సలాంలు కొడుతూ చెప్పిందల్లా చేయడానికి నువ్వేం మహారాణివా? చూసావా, నేను మహారాణిని ఎలా అవుతాను? మహారాణివైతే నీలా నీ ముందు ఎందుకు తలదించుకుంటాను? మహారాణి నీకు నీ భార్య కన్నా ఎక్కువ. నువ్వు మహారాజువైతే నేను మహారాణిని అయ్యేదాన్ని అనవలసింది అన్నాను నేను కోపంగా. నేను అలా మాటకు మాట పెంచను. నాకు అసహ్యంగా తోచిన విషయాలకు నేను జవాబే చెప్పాను. నాకు ఏమీ మాట్లాడడానికి ఇష్టం లేక తలదించి కూర్చున్నాను. నువ్వు ఆడదానివని గుర్తుపెట్టుకో. మగవాడిని నేను. నీకు మొగున్నే గాని నౌకర్ని గాను. తెలిసిందా భానుమతీదేవి? భగవాన్, అడగడుగునా ఈ వెటకారాలు, ఈ అపహాస్యాలు, ఈ దౌర్జన్యం, నరకం నేను భరించలేను అంటూ ఏడ్చాను. ఆడుకుని వచ్చిన బాబు నా మెడ చుట్టూ చేతులు వేసి మీద పడే వరకు ఏడుస్తూ కూర్చున్నాను. బాబు చిట్టు చేతులతో కళ్ళు తుడుచుకుంటే, బాగుంది భాను, ఇక నేను నా రాకపోకలు విరమించుకోవడం మంచిదనుకుంటాను. అన్నయ్య, నువ్వు రాకపోతే బాబు నేను నీకు సానుభూతి చూపించే పరిస్థితి కూడా నాకు లేకుండా పోతుంది భాను. నాకు ఎంతో దిగులు ముంచుకొచ్చింది. చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయాను. సరే, లేచి మొహం కడుక్కురా భాను అన్నాను. భాను వెంటనే లేచి వెళ్ళింది. సంచి బోర్లించి అన్ని పీట మీద ఎత్తిపెట్టాను. నానిగాడు బిస్కెట్ల పొట్లం వచ్చే వరకు కాసు కూర్చొని అది కాస్త పట్టుకు పరిగెత్తాడు వీధిలోకి. ఒరే ఒరే అంటుంటే, మళ్ళీ వస్తాను మామయ్య అంటూ మాయమయ్యాడు. వెదవకి మాటలు వస్తున్నాయి అంది భాను అన్నం పెట్టుకుంటూ. నేను దగ్గర కూర్చున్నాను. భాను తల ఎత్తి చూసింది. నువ్వేమీ అనుకోకు కానీ, ఇందాక ఆ తిట్లన్నీ వింటే బావ మీద నాకెంత కోపం వచ్చిందో తెలుసా? నేనెప్పుడూ అంత తొందరపడలేదు. ఆ క్షణంలో వచ్చేసి ఏడాపెడా కొట్టేద్దామనుకున్నాను. ఎందుకో ఆగిపోయాను. భాను ఆశ్చర్యంగా చూసింది. ఎంత తొందరపడ్డావు? నువ్వు ఆయన్ని చెయ్యెత్తి ఒక్క దెబ్బ వేస్తే ఇంకేమైనా ఉందా? ఎంత అపహాస్యంగా ఉంటుంది. జీవితాంతాల వరకు గుర్తుండిపోయే పనులు. ఇంకెప్పుడు అలా ఆలోచించకు సుమా. అది నాకు మాత్రం సిగ్గుచేటు కాదా? పోని, ఎవరి పాపం వాళ్ళదే. భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, బిడ్డ అయినా ఎవరు చేసిన దానికి వాళ్ళే అనుభవిస్తారు. ఆ శిక్ష భగవంతుడే విధించాలి కానీ మనం కాదు. బావ మీద నీకు బాగా అసహ్యం వేసింది కదూ? లేదు భాను, కోపం వచ్చిన మాట నిజమే, కానీ ఏమీ అనుకోకు అన్నాను సిగ్గుపడి. భాను అన్నం తినడం చూస్తే నాకేమిటో బాధ కలిగింది. భార్యకు అన్నం పెడుతున్నావని గర్వపడే భర్త దగ్గర అనుక్షణము జీవిస్తున్న భాను ఆ ప్రయత్నంగా నా కళ్ళల్లోకి చూసింది. నేను కళ్ళు మరల్చుకోవడానికి ప్రయత్నించలేదు. భాను అంది, నన్ను ఒకరు పోషిస్తున్నారనే ఈ కృతజ్ఞతా భావం ఎన్నాళ్ళు కాపురం చేయనిస్తుందంటావు? నేను మాట్లాడలేదు. పొద్దుటి నుంచి అన్నం తినబుద్ధిగాక ఊరుకున్నాను. ఇప్పుడు నాకు సహించటం లేదు అంటూ నీళ్ళ గ్లాసు చేతిలోకి తీసుకుంది. భాను, ఏమిటది అనేసరికి చేతి మీద నీళ్లు పోసేసుకుంది. క్షమించన్నయ్య, రేపు లేచి పని చేయడానికి తిన్నది చాలు. అన్నయ్య, లక్ష్మీ అత్తయ్య గురించి నువ్వు ఎరుగుదువా? నాకు అంతగా తెలియదు కానీ ఏదో మొక్కుకొని చచ్చిపోయిందంటారు. ఆ అత్తయ్యే కదూ? అవును, భగవంతుని ప్రార్థించి కోరి జబ్బు తెచ్చుకొని చచ్చిపోయిన అత్తయ్య అదృష్టవంతురాలు. రాత్రిళ్ళు వాకిట్లో పడుకున్నప్పుడు అత్తయ్య గురించి నాయనమ్మ చెప్తుంటే ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఉండేది. వింటున్న కొద్దీ ఏమిటో తెలియని ఆవేశం ఉంచుకొచ్చేది. అత్తయ్య విషయాలు నీకు బాగా తెలుసు అనుకుంటాను. అత్తవారింట్లో చాలా యాతన పడిందట కదూ? అత్తయ్య పడింది యాతన కాదు, నరకం. నాయనమ్మ చెప్తూ చెప్తూ ఆపుకోలేకుండా ఏడ్చేది.
అప్పుడు నేనెంతో పెద్దదాన్ని అయినట్టు నాయనమ్మ కళ్ళు తుడిచి ఓదార్చబోయేదాన్ని. నేనంటే నాయనమ్మకి ప్రాణం. అత్తయ్య పోలికలు నాకు వచ్చాయనేది. నన్ను చూస్తుంటే అత్తయ్య గుర్తుకు వస్తుందనేది. ఒక్కగానొక్క కూతురని అల్లారు ముద్దుగా పెంచి దగ్గర ఊళ్ళో మంచి ఆస్తిపరుల్ని చూసి పెళ్లి చేశారు. అత్తయ్య అందం గురించి నాయనమ్మ చెప్తుంటే అతిశయోక్తేమో అనిపించేది. ఏది అబద్ధమైనా అత్తయ్య అందం అబద్ధం కాదు. శిరస్సు నుంచి కాలి చిటికన వేలి వరకు మేలిమి బంగారు ఛాయతో తీర్చిదిద్దిన అంగసౌష్ఠవంతో పూతపోసిన విగ్రహంలా మెరిసిపోయేదట. కారు నలుపుగా దట్టంగా విశేషంగా ఉండే జుట్టు జడ వేసుకోలేక ముడిపెట్టుకుంటే ఆ ముడి వెనుక భాగమంతా ఆవరించి చంద్రబింబాన్ని కప్పిపెట్టే కారు మేఘాలను జ్ఞప్తి తెచ్చేదట. అతి విశాలమైన ఆ కన్నులు విప్పి చూస్తే పద్మాలు పూర్తిగా వికసించినట్టే భ్రాంతి కొల్పేదట. సహజమైన ఎర్రని పెదవులపైన తమలపాకుల వర్ణం అంటిందో లేదో అర్థమయ్యేది కాదట. కాలిగోరు కూడా తామర రేకుల మృదువుగా పరిశుభ్రంగా ప్రకాశించేదట. అత్తయ్య మంచినీళ్లు తాగితే కంఠంలో కనిపించేవట. ఎదుటి వాళ్ళ రూపులన్నీ చెక్కిళ్లలో ప్రతిబింబించేవట. ఆ సోయగం చూసి చంద్రుడు చిన్నబోయేవాడట. అత్తయ్య అపురూప సౌందర్య ఖని. బంగారు వన్ని శరీరానికి ముదురు వర్ణం చీర గోచి పోసి కట్టి ముడిలో పూలు ధరించి హారతి పళ్ళెం చేత పట్టుకొని ప్రతి ఉదయం గుడికి వెళ్ళి పూజ చేసి వస్తుండేదట. సంధ్యా సమయాలలో మధురమైన కంఠం ఎత్తి పురాణ గ్రంథాలు పఠిస్తుంటే వినేవారికి మైమరువు కలిగేదట. అత్తయ్య దేవతాస్త్రీ, కానీ శాపగ్రస్తురాలు, అపురూప సౌందర్యవతి, అతి దౌర్భాగ్యురాలు. అత్తయ్యని భర్త కన్నెత్తి చూడలేదు. అత్తయ్య సౌఖ్యం అంతా వివాహంతో హరించిపోయింది. పెళ్లి కూతురై నరకంలో కాలు పెట్టింది. మామయ్య లక్షణాలు వేరే, కోరికలు వేరు, వ్యసనాలు వేరు. ఆ విషయం తాతయ్యకు ముందే తెలీదా అంటే తెలుసు, పూర్తిగా తెలుసు. కానీ ఆ కాలం వేరు, ఆ మనుషులు వేరు. మగవాడికి నిషేధం అనేది లేదు, మగవాడికి అపవిత్రత అంటదు. అందుకే అత్తయ్య ఒక నీతి లేని వాడికి భార్య అయింది. కానీ మామయ్య వ్యసనంలో ఏకాగ్రత ఉంది. అత్తయ్య సౌందర్యం శక్తివిహీనమైపోయింది. మామయ్య రాత్రి పడేసరికి ఇస్త్రీ మల్లు పంచె కట్టి అల్పాకా కోటుపైన జరీ కండువా సర్ది వాసన నూనె రాసిన గిరిజాలు నున్నగా దువ్వి బుగ్గన సుగంధభరిత తాంబూలం బిగించి 10,000 ఉంగరాలు నక్షత్రాల్లో మెరిసిపోతుంటే దగదగలాడే వెండిబెత్తం ఊగించుకుంటూ ఇంగ్లీషు చెప్పుల టకటక మీద రాజ టీవీతో నడిచి వెళ్తుండేవాడట. ఎక్కడికి? సాని వీధికి. మితిమీరిన మోజుతో తన సర్వస్వం అర్పించుకొని సామల సన్నిధికి. ఏ తెల్లవారుజాముకు అలంకారాలన్నీ చెదిరిపోగా సాని వాళ్ళు చేతులకు కట్టిన పూలమాలను నలిగిపోగా వివిధ రకములైన సువాసనలతో గుబాలిస్తూ ఇంటికి చేరి ఆరుబయట పరుపు వేయించుకొని నిద్రపోయేవాడట. ఈ దౌర్భాగ్యానికి అత్తయ్య బాధపడిందో లేదో, అసలు ఏమైనా అనుకుందో లేదో నాయనమ్మకి కూడా అంతు చిక్కలేదు. ఏ క్షణము అత్తయ్య వదనం మీద చెదిరిపోని ఆ చిరునవ్వు ఎన్ని వెదలనైనా కప్పేస్తుంది. అత్తయ్య ఏనాడైనా సాహసించి భర్త గదిలోకి వెళితే తిరిగి వచ్చేసరికి మృదువైన చెక్కిళ్లపైన ఏర్పడే నల్లని చారలు జరిగిన సంఘటన చెప్పక చెప్పేవి. శరీరంలో ప్రవహించే రక్తమంతా కూపగించి బుగ్గల మీద చారలలో గడ్డ కట్టిన రోజు తరలిపడి నిలిచిపోయేది. అది దాంపత్య సౌఖ్యం. ఇక సంసార విషయం. సామాన్యంగా ఆనాడు అత్త ఎదుట కోడలు పులిముందు మేకపిల్ల. కర్కశత్వానికి దౌర్జన్యానికి రూపకల్పన అత్తయ్య అత్తగారే. ఏ పూట అత్తయ్యకి ఆకలి తీరా అన్నం లేదు. పక్షం రోజులకైనా జుట్టుకి గోరెడు నూనె లేదు. అత్తయ్యకి ఊహ తెలిసిన నాటి నుంచి ప్రాణప్రదమైన దైవ ప్రార్థన గ్రంథపఠనము మరి ముందుకు సాగలేదు. రోజంతా చాకిరి. అత్తగారు కల్పించి ఆజ్ఞాపించే అర్థం లేని వెట్టి చాకిరి. కొడుకు ఇంటికి వచ్చేసరికి కోడల మీద ఏదో అభియోగం. ఫలితం దండన. అత్తయ్య బయట చేరిన నాడు ఆ పట్టెడన్నానికి కూడా నోచుకోలేదు. ఊళ్ళో కోడళ్ళంతా ముచ్చటగా బిడ్డల్ని కంటుంటే నువ్వు తిని కూర్చుంటావుటే, గొడ్డుముండకి కూడెందుకే అని తిట్టిపోసి ఆ రోజు పూర్తిగా పస్తు ఉంచేదట అత్తగారు. ఇంటి నిండా ఎన్ని మంచాలు ఉన్నా అత్తయ్య ఎప్పుడు పడుకోవాల్సింది నేల మీదే. ఎంత లేసి పాలు పెరుగులున్నా అత్తయ్య తాగవలసింది గంజినీళ్ళే. అత్తయ్యకు ఎవరి ఆదరణ లేదు, ఎవరి ఆప్యాయత లేదు. అయినా తన కష్టసుఖాలు ఎన్నడూ కన్నతల్లితో కూడా చెప్పుకోలేదు. ఎవరి ద్వారానైనా కూతురి విషయాలు తెలిసినప్పుడు నాయనమ్మ సహించలేక ఏడ్చేదట.
అత్తయ్యని చూడాలని వాళ్ళ ఊరు వెళ్తే బండి దిగగానే వియ్యపురాలు రుసరుసలాడుతూ ఎదురుపడి, ఏవమ్మా, కూతుర్ని కష్టాలు పెడుతున్నామని చూడ్డానికి వచ్చావా అని నిలదీసి అడిగేదట. నాయనమ్మకు కోపం ముంచుకొచ్చినా ఓర్చుకొని, అదేమిటి వదిన, దానికి కష్టాలేముంటాయి, ఏదో బిడ్డని చూడాలని మనసైతే అని చెప్పబోతుంటే, చాలే ఊరుకోవమ్మా, నువ్వు ఒక్కదానివే కూతుర్ని కన్నావు, అదేం పాలు తాగుతోందా, మాటి మాటికి పరిగెత్తుకొస్తావు అని కసిరి కొట్టేదట. నాయనమ్మ ఏమి జవాబు చెప్పేది కాదు. చెప్తే సంవత్సరానికోసారైనా కూతుర్ని చూసుకునే అవకాశం ఉండదు. నాయనమ్మ ఉన్నంతసేపు వియ్యపురాల పరిసరాల్లోనే తారట్లాడేదట. ఇక నాయనమ్మకి ఏమీ మాట్లాడడానికి వీలయ్యేది కాదు. కూతుర్ని కొంతసేపు కళ్ళతో మాత్రం చూసి వెంటనే బండి కట్టించుకొని వచ్చేసేదట. వియ్యపురాలు భోజనాలకు కూడా ఏర్పాటు చేసేది కాదట. ఏడాదికోసారి ఏ పండుగ సాకుతోనో అత్తయ్యని పుట్టింటికి తీసుకొస్తే తాతయ్యకు నాయనమ్మకు ఆ రోజు మహాపర్వదినం. ఒకనాటి సాయంకాలం తాతయ్య పొలాల మధ్య నడుస్తుండగా కూతుర్ని చూడాలని బుద్ధి పుట్టిందట. వెంటనే కండువా దులిపి భుజాన వేసుకొని పొన్నుగర్ర తాటిస్తూ అల్లుడు గారి ఊరు వైపు బయలుదేరాడు. ఇంటి ముందుకు వచ్చేసరికి బాగా చీకటి పడింది. అల్లుడు గారు కచేరీ గదిలో మిత్రబృందంతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నాడు. వీధి వాకిట్లో నిలబడి ఉన్న మామగారిని చూసి కూడా పలకరించలేదు. తాతయ్యకు తల తీసినంత పనైంది. అయినా సంభాళించుకుని అల్లుణ్ణి పేరు పట్టి పిలిచాడు. అతను బయటికి రాకుండానే, ఎవరు నువ్వు అన్నాడట. తాతయ్యకు పౌరుషం ముంచుకొచ్చింది. నన్ను ఎరగనట్టు నటిస్తున్నావటయ్యా, నేను అగ్రహారం రామయ్యని. ఓహో, అగ్రహారంలో నీ బోటి రామయ్యలు లక్షల మంది ఉంటారే, అందరినీ నేను ఎరిగి ఉండాలంటావా అంటూ మిత్రులతో కలిసి విరగబడి నవ్వడం ప్రారంభించాడట. తాతయ్య కోపం కట్టలు తెంచుకుంది. హుంకరించి పొన్ను కర్ర తిరగవేసేంతలో వియ్యపురాలు వీధి గుమ్మంలోకి తొంగి చూసింది. ఎవరయ్యా నువ్వు? తాతయ్య తాత్కాలికంగా శాంతించాడు. నేనమ్మ చెల్లి లక్ష్మి తండ్రిని. ఏ లక్ష్మి? నిర్ఘాంతపోయిన తాతయ్య మరుక్షణంలో చటుక్కున వెనుదిరిగాడు. తాతయ్య తీరని అవమానం అనుభవించాడు. ఆనాటి నుండి ఆ ఇంటి గడప మరి తొక్కలేదు. నాయనమ్మని కూడా శాసించాడు. కూతురు చచ్చిపోయిందని అనుకోమని, ఆ ఇంటి మాట ఎత్తొద్దని ఆజ్ఞాపించాడు. నాయనమ్మ వలవలా ఏడ్చింది. తాతయ్య పాదాల మీద పడి ప్రాధేయపడింది. దయామయుడు తాతయ్య కళ్ళు తుడుచుకొని నాయనమ్మని ఓదార్చాడు. పండుగకి కూతుర్ని అల్లుణ్ణి ససేమీరా రానని పంతం పట్టి కూర్చున్నాడు. నా మాట కాదనకు బాబు, నీ తల్లి వంటి దాన్ని. పండుగ నాడు మీ ఇంట విస్తరి ముందు కూర్చొని లేస్తే నా కడుపు చల్లబడుతుంది నాయన అని నాయనమ్మ అల్లుణ్ణి బ్రతిమాడుతుంటే వియ్యపురాలు మండిపడేది. పండుగ పూట నీ ఇంత విస్తరెందుకెయ్యాలి? ఆ మాత్రం తిండి మేము తినటం లేదా? కన్న తల్లి ప్రేమ ఒలకబోస్తున్నావా? కట్నాలు కానుకలు గుమ్మరిస్తావా అంటూ. ఆవిడ ఇంగితం గ్రహించిన నాయనమ్మ ఏదో కట్నం ఇస్తానని మాట ఇచ్చి అల్లుణ్ణి తరలించుకొచ్చేది. పండుగ రోజు అల్లుణ్ణి కూతుర్ని కలిపి ఉంచడానికే ఈ ప్రయత్నం అంతా. కానీ మామయ్య విందు భోజనం చేసి తాంబూలంలోని రూపాయలు జేబులో వేసుకుని బయలుదేరి వెళ్ళిపోయేవాడు. నాయనమ్మ దుఃఖిస్తూ ఉంటే అత్తయ్య ఓదార్చేదట. అమ్మ, ఎందుకంత బాధపడతావు? మనకు పురాణ కథలు తెలిసినవి కావా? సీతాదేవిని త్యజించిన శ్రీరామచంద్రుడు తిరిగి పరిగ్రహించలేదా? అడవిలో దమయంతిని విడిచిపోయిన నలచక్రవర్తి తిరిగి చేర్చుకోలేదా? సావిత్రిని ఏకాకిని చేసి మరణించిన సత్యవంతుడు పునర్జీవి కాలేదా? కష్టాలు పడిన వారంతా కలిసి సుఖపడలేదా? ధర్మానికి అపజయం కలిగినట్టు ఎక్కడైనా విన్నామా? ఎందుకమ్మా అన్నీ తెలిసి దిగులు పడతావు? అత్తయ్య అదే ధైర్యంతో భవిష్యత్తు మీద ఏదో ఆశతో 4 సంవత్సరాలు కాపురం చేసింది. ఆనాడు ఊరువాడ అత్తయ్య సహన సద్గుణాలకి అందచందాలకి పేరు పడింది. మామయ్య ప్రియురాలైన మోహనాంగికి అత్తయ్య సౌందర్యం తిలకించాలని, అత్తయ్య సౌశీల్యం పరీక్షించాలని బుద్ధి పుట్టింది. మామయ్యని రెచ్చగొట్టింది. మీ దర్జా మీ టీవీ మా దగ్గరే కదూ, మీ భార్య ముందు నాతో కలిసి మీరు నిలబడగలిగితే మీ ప్రజ్ఞ తెలిసేది, అవునంటారా అని అపహాస్యం చేస్తూ కవ్వించిందట. అప్పుడు మామయ్య మోహనాంగిని వారగా చూస్తూ అది తేలిగ్గా గర్వంగా నవ్వి ఉంటాడేమో. ఆ మరుసటి రోజే మామయ్య మోహనాంగిని సవారీలో ఇంటికి తీసుకొచ్చాడు. మేనా దిగగానే అత్తయ్య చేత మోహనాంగికి కాళ్ళు కడిగించాడట. అది అపూర్వమైన విషయం. సామాన్యమైన ఆడది విని సహించలేని విషయం. కానీ ఆ అత్తయ్య ఆ పని చిరునవ్వుతో చేసింది.
మోహనాంగి పాదాల మీద తడి ఒత్తింది. చేయి పట్టి తీసుకొచ్చి పరుపు మీద కూర్చోబెట్టింది. రకరకాల ఫలహారాలు, పళ్ళాలు, పాల గ్లాసులు అందిస్తూ దాసీలా పక్కన నిలబడింది. మోహనాంగి కొరికింది మామయ్య తినటం, మామయ్య తాగింది మోహనాంగి తాగటం. ఇద్దరూ చమత్కరించుకుంటూ ఎంగిళ్ళు కలుపుకుంటూ సరస సల్లాపాలు జరుపుతుంటే అత్తయ్య ముఖమండలంలో ఒక్క విచార రేఖ కానీ, కోపచిహ్నం కానీ, అసహ్యభావం కానీ ఏ లక్షణము పొడచూపలేదు. క్రీంగంట అత్తయ్యని క్షణక్షణము శల్య పరీక్ష చేస్తున్న మోహనాంగి నిర్ఘాంతపోయింది. గోచిపోసిన చీరకట్టుతో అతి సుందరమైన హాసకళలలో ఇహలోక విషయాలకు అతీతురాలై తిరిగే అత్తయ్య ఎదుట మోహనాంగి సిగ్గుపడి తలదించింది. తనే ఒక జగదీక సుందరినని గర్వించే మోహనాంగి భంగపడి పరాజితురాలైంది. వీడ్కోలు ముందు అత్తయ్య ఆశీస్సులతో పూర్తిగా పరివర్తన చెందింది. దుఃఖించే హృదయంతో మోహనాంగి చేతులెత్తి అత్తయ్యకు నమస్కరించి తన భవంతికి వెళ్ళిపోయింది. ఆ రోజే మోహనాంగి ప్రియుడి రాకను తిరస్కరించింది. పైగా మారిన మనసుతో అంధుడికి జ్ఞానజ్యోతి చూపించే ప్రయత్నించింది. స్వామి, సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్తలై ఉన్న మీరు నా గడప ఎక్కి రావడం తీరని అపచారం. ఇక సహించలేను. రతీదేవిని భార్యగా ఇంట ఉంచుకొని పైపై అలంకారాలతో, గాజు పెంకు అందచందాలతో నీచాతి నీచంగా బ్రతికే మాపైన ఈ మోజుకి అర్థం ఏమిటి? ఆమె సౌందర్యం, ఆమె సౌశీల్యం శాశ్వతాలు కావా? మీరు దేవరించే ఈ రూపం ఏ క్షణాన మాసిపోతుందో, ఈ యవ్వనం ఏ ఘడియలో జారిపోతుందో ఆలోచించారా? జరిగిన దానికి బాధపడి ప్రయోజనం లేదు. ఈ పైన ఆ దేవతామూర్తికి అన్యాయం జరగకూడదు. నేను వ్యభిచారినైనా నాకు ఆత్మతృప్తి కావాలి. మరి ఈ జీవితంలో అడుగు పెట్టరాదు. మీకు జ్ఞానోదయమై మీ అపరాధం తెలుసుకోగలిగితే, ఆ దేవత ఈ దౌర్భాగ్యురాలని క్షమించగలిగితే. మోహనాంగి జలజలా కన్నీళ్లు కార్చింది. మామయ్య నిర్ఘాంతపోయి మోహిని అని దాపుకు వెళ్ళబోతే ఆమె చరచరా పడికింటిలోకి నడిచి తలుపు బంధించుకుంది. మరి మామయ్య కోసం ఆ తలుపులు తెరుచుకోలేదు. మామయ్య మనోవ్యధతో మంచం పట్టాడు. విపరీతంగా కలవరించటం, దుఃఖించటం, పిచ్చిగా లేచి తిరగటం లక్షణాలు అధికమవుతున్నాయి. ఔషధాలు విఫలమవుతున్నాయి. పేకమేడలు 6వ భాగం సమాప్తం. మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.